ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 6వ తేదీన మరియు 7వ తేదీన ఈ రాశి వారికి ఒక మార్పు అనేది మీ జీవితంలో వస్తుంది. ఆ మార్పు వలన మీరు చాలా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు రానే వచ్చింది. మీ తలరాత చాలా మారబోతుంది. కాబట్టి వీరికి అదృష్టం ఈ రూపంలో పట్టబోతుంది. శనిదేవుడు మీకు అంతా మంచి చేసి వెళ్ళాడు కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే ఇప్పుడు మీకు అదృష్టం, ఐశ్వర్యం, ప్రేమ అన్నీ మీకే దక్కబోతున్నాయి. అది ఎవరి వల్ల మీకు ఇలాంటి అదృష్టం రాబోతుంది, అలాగే ఒక స్త్రీ వల్ల మీకు ఇలాంటి అదృష్టం రాబోతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం కోసం సుబ్రహ్మణ్యం రాజు గారికి కాల్ చేయండి. 100% శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఖచ్చితంగా మీ తలరాత ఏ విధంగా మారబోతుంది, అలాగే ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి రాబోతుంది, వారు నేరుగా ఆర్థికంగా ఆదాయం అనేది మీకు ఇవ్వబోతున్నారా, లేదా ఏదైనా సహాయం చేయబోతున్నారా, ఆర్థికంగా లాభాలు పొందడానికి సహాయం చేయబోతున్నారా అనేది తెలుస్తుంది. అలాగే ఈ రాశివారు చాలా మంచివారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. అలాగే కొంతమంది స్నేహితులను దూరం పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. వారిలో చెడు స్నేహితులు ఉన్నా కూడా వారిని మార్చడానికి సిద్ధంగా ఉంటారు, కానీ వారిని దూరం చేసుకోరు. అలాంటి స్నేహం వీరికి ఉంటుంది. అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరూ ఒకేలా ఉండాలి, అలాగే అందరినీ ప్రేమించాలి, ప్రేమతో మాట్లాడాలి అనుకుంటారు. ఎవరిని దూరం చేసుకోరు. కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, బంధువులైనా అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి స్నేహంతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కాస్త సమయం అనేది వృధా చేస్తారు. ఎందుకంటే స్నేహితులతో సమయం ఎక్కువగా గడిపి వృత్తిలో అనేది కాస్త ఆలస్యం చేస్తారు. ఆ ఆలస్యం వలన కొన్ని నష్టం కూడా జరిగింది. కాబట్టి గతంలో ఎంతో నష్టపోయారు, కష్టాలు కన్నీళ్లు చూశారు. కానీ వీరికి స్నేహం అంటే చాలా ఇష్టం. తమ భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. తమ భాగస్వామి పట్ల ప్రేమ ఎంత చూపిస్తారంటే నాపైనే మొత్తం వారి ప్రేమ ఉండాలి, అలాగే నా ప్రేమ కూడా వారిపైనే ఉండాలి అని అనుకునే మనస్తత్వం. వీరు సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తారు. ముఖ్యంగా తమ భార్యని సంతోష పెట్టడానికి ఎంత కష్టమైనా ముందుకు వెళ్తారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, కానీ కొన్ని సమయాలలో ఆ సహాయం పొందడానికి వారికి అదృష్టం కూడా ఉండాలి. అలాగే వీరి సహాయం పొందిన వారు గుర్తు కూడా పెట్టుకోరు. ఎందుకంటే అది చిన్న సహాయమే కదా, వీరు అవసరానికి చేశారు, కానీ వీరికి స్వార్థం ఉంటేనే చేశారు అనుకునే వ్యక్తులు చాలా ఉన్నారు. కానీ వీరికి అవన్నీ తెలియదు. వీరు సహాయం అడిగారంటే ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు సహాయం చేస్తారు. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, వారు ఎందుకు సహాయం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీ జీవితంలోకి అడుగు పెట్టిన క్షణంలోనే మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అత్యంత ధనవంతులయ్యే అవకాశాలు వస్తాయి. శనిదేవుడు మీకు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. ఈ స్థానంలోకి శనీశ్వరుడు రావడం వలన మీకు విపరీతమైన అదృష్టం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు అది పట్టించుకోకుండా ఇది వృధా సమయం అనుకుంటున్నారు. కానీ మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీరు ఏది చేసినా కలిసి రావడానికి ప్రయత్నించండి.
చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. జీవితాన్ని మార్చేసి ఒక దైవ సందేశం. సూర్యుడి కంటే ప్రకాశవంతంగా వెలుగులోకి వచ్చే అవకాశం వచ్చింది. అలాగే మీ జాతకంలో స్త్రీ వల్ల మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, మీ జీవితంలో అడుగు పెట్టడంతో మీ జీవితమే మారబోతుంది. ఎందుకు అనేది తెలుసుకుందాం. వ్యక్తులు ఆ స్త్రీ కోసం ఎంతో తపన పడుతున్నారు. వారి కోసం, వారి ఎదురు కోసం చాలా చూస్తున్నారు కూడా. మీకోసం అంతే ఆరాట పడుతుంది. మీ ఇద్దరి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇద్దరి కలయికతోనే మీ జీవితానికి సంపూర్ణం అనేది అవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం కలిసి రావడంతో మీరు ఏ పని చేసినా, ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా సరియైన సమయంలో మొదలుపెట్టి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కాబట్టి మీకు అదృష్టం, ఐశ్వర్యం ఆ స్త్రీ వల్ల వస్తుంది. ఆర్థికంగా కాకుండా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది తొలగిపోయి ప్రశాంతవంతంగా ఉంటారు. ఇంతకాలంగా మీరు ప్రశాంతత కోల్పోయిన వారు ఇప్పుడు ప్రశాంతత దొరుకుతుంది. అది ఆర్థికంగా కన్నా చాలా ముఖ్యమైనది. మీరు చేయాల్సింది ఒక్కటే. రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైన రోజులు కాబట్టి సరియైన అడుగులు వేసినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సరియైన దిశలోకి సరియైన నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే ఈ 2 రోజుల్లో మీకు అదృష్టం ఆ స్త్రీ వల్ల వస్తుంది. అలాగే ఆ స్త్రీ మీకు ఇంతకు ముందే పరిచయం ఉన్న వ్యక్తినా, లేదా బంధువులలో, స్నేహితులలో, కుటుంబంలో కానీ ఎవరైనా తెలిసిన వారా అనేది ఈ రోజున తెలుస్తుంది. ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల మీకు మనసులో ఉన్న భారం మొత్తం తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. అంచెలంచెలుగా పెరుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడంతో మీరు ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాశి వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల నుండి చాలా కష్టాల్లో ఉన్నారు. ఒక సమస్య తీరిపోయిందంటే మరో సమస్య సిద్ధంగా ఉంటుంది. ఇలా వీరి జీవితం సంవత్సరాల నుండి ఇలాగే కొనసాగుతుంది. కానీ ఒక స్త్రీ వల్ల మీకు ఎలాంటి అదృష్టం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఏ పని చేసినా వీరికి ఎలా కలిసి వస్తుంది. గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో, ముఖ్యంగా శనీశ్వరుడు మీ స్థానం మారడం వలన మీకు ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉన్నవారికి ప్రేమ జంట దొరుకుతుంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమలో ఉన్నవారు ఒక భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడం వలన వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. గతంలో చూసిన జీవితానికి ఇప్పుడు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వీరికి ఎలాంటి ఆలోచన విధానంతో, ఎలాంటి జీవితంలోకి ఎలాంటి సమయంలో ముందుకు వెళ్ళాలి, అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ వృత్తిలో ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయి అనేవి పూర్తిగా తెలుసుకొని ఉంటారు. అలాగే ఆ సమయంలోనే ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టడంతో విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం, మానసికంగా ప్రశాంతత అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది.